హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో 14వ తారీఖు అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ అండి. ఎవరైతే ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఆన్లైన్లో సబ్జెక్టు కోర్స్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అన్అకాడమీ వచ్చేసి బెస్ట్ చాయిస్. ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ అయితే ఇక్కడ కనబడుతున్న మొత్తం 7 ఎడ్యుకేటర్ల ద్వారా అక్టోబర్ 8వ తారీఖు నుండి ఈ బ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా డోయల్ ఎడ్యుకేటర్ సీజన్ కూడా తీసుకొస్తున్నారు. ఇందులో వచ్చేసి డోయల్ అమరేంద్ర రాజు గారు, అదేవిధంగా ఎండి అక్బర్ గారు జనరల్ సైన్స్ అండ్ హిస్టరీ మీద ఎక్స్పెక్టెడ్ మోస్ట్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. అదేవిధంగా ఎండోమెంట్ పేపర్ అండి, ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ సిరీస్. ఈ సిరీస్కి సంబంధించి సిలబస్ వచ్చేసి ఎంటైర్ ఎండోమెంట్ పేపర్ 2 మీద ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. సో అదేవిధంగా దీనికి అనాలిసిస్ కూడా ఉంటుంది 9 PM. ఇది రాంబాబు డబ్బీ సార్ గారు తీసుకోబోతున్నారండి. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ 16th ఉండబోతుంది 2 PM. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సీజన్ ఉంది. ఇందులో వచ్చేసి మనకి 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయి. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఎవరైతే ర్యాంక్ 1 to 10 వస్తున్నారో వాళ్ళకి వచ్చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పూర్తిగా గ్రూప్ 2 సిలబస్ మీద టెస్ట్ ఉంటుంది. అండ్ దీనికి అనాలిసిస్ కూడా ఉంటుందండి 5 PM. అదే రోజున మురళీకృష్ణ నిస్తాల సార్ గారు తీసుకోబోతున్నారు. ఇది వచ్చేసి మనకు అక్టోబర్ 7th ఈ టెస్ట్ ఉండబోతుంది. ఏపీ హైకోర్టు అసిస్టెంట్ కమ్ ఎగ్జామినర్ 100 మార్క్స్ టాపిక్కి సంబంధించి సీకోలి వెంకటేష్ గారు క్లాస్ తీసుకుంటున్నారు. అండ్ మల్టీ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి హిస్టరీ విత్ ఎక్స్ప్లెనేషన్ గోరీ మహమ్మద్ గారు క్లాస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవ్వచ్చండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ని నేర్చుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఏ కానిస్టేబుల్కి కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా క్రియేట్ చేస్తారు, ఇంటరాక్టివ్గా నేర్పిస్తారు, పీడిఎఫ్లు వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫ్రీకి ప్లస్కి మీరు డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్లో అన్నీ కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన వీడియోని, నచ్చిన కోర్సెస్ని ఫాలో అవుతూ వాళ్ళు ప్రొవైడ్ చేసే వీడియోస్ని అదేవిధంగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1400 రూపాయలు. మన డిస్క్రిప్షన్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వచ్చేసి EDU టెక్ E10 అనే కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కానీ మీరు వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు 1400 రూపాయలది 1260 రూపాయలకే వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఆల్రెడీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 6 months కొంటే 1 month ఫ్రీ, 12 నెలలు కొంటే 3 months ఫ్రీ. ఈ ఆఫర్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్ 2021 ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2021లో ఏ సంస్థ మొదటి స్థానంలో ఉందంటే సామ్సంగ్ అండి. సామ్సంగ్ కంపెనీ 2021 ఏడాదికి గాను ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసిన బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ ప్రకటించిందండి. ప్రపంచవ్యాప్తంగా ర్యాంకులను పరిశీలిస్తే సామ్సంగ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి IBM కంప్యూటర్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉంది. మైక్రోసాఫ్ట్ వచ్చేసి 4th, యాపిల్ వచ్చేసి 5th, మైక్రోసాఫ్ట్ వచ్చేసి 3rd ప్లేసు, అమెజాన్ వచ్చేసి 4th ప్లేసు, యాపిల్ వచ్చేసి 5th ప్లేసు, అండ్ గూగుల్ వచ్చేసి 6th ప్లేసు, డెల్ వచ్చేసి 7th ప్లేసు, హువేవే వచ్చేసి 8th ప్లేస్లో ఉండడం జరిగింది. టాప్ 8లో ఉన్న కంపెనీస్ ఇవి. ప్రపంచవ్యాప్తంగా 58 దేశాలకు చెందిన 750 కంపెనీల నుంచి 150,000 మంది ఫుల్ టైము పార్ట్ టైం ఉద్యోగుల నుంచి వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న ఏవైతే అభిప్రాయాలు ఉంటాయో, వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఈ జాబితాను రూపొందించినట్లుగా ఫోర్బ్స్ అనేది ప్రకటించిందండి. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కంపెనీ ఆర్థిక ప్రణాళికలు, లింగ సమానత్వం ఎలా ఉంది, సామాజిక బాధ్యత ఎలా ఉంది, టాలెంట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలను తీసుకొని ఈ ఇండెక్స్ని ఇచ్చారు. ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డులకు సంబంధించి టాప్ 100 జాబితాలో మొత్తం 4 సంస్థలకు చోటు దక్కింది మన ఇండియా తరపున. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 52వ స్థానంలో ఫస్ట్లో ఉంది. తర్వాత ICICI బ్యాంక్ 65వ స్థానంలో సెకండ్లో ఉంది. HDFC బ్యాంక్ 77వ స్థానంలో మన ఇండియాలో 3rd ప్లేస్లో ఉంది. HCL టెక్నాలజీ వచ్చేసి 90వ ర్యాంక్తో 4th ప్లేస్లో ఉంది మన ఇండియాలో. ప్రతిష్టాత్మక SBI వచ్చేసి 117వ స్థానంలో 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్, సెకండ్ వచ్చేసి ICICI బ్యాంక్, థర్డ్ వచ్చేసి HDFC, HCL వచ్చేసి 4 అండ్ 5 వచ్చేసి SBI. ఆ తర్వాత 6th వచ్చేసి L&T 127వ స్థానాలకి పరిమితమయ్యాయి. ఇక్కడి నుంచి ఈ ర్యాంక్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్. ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా మన ఇండియాలో చెప్పిన ర్యాంకింగ్స్ ఇవి, మన ఇండియాలో చూసుకుంటే.
తర్వాత సెకండ్ వన్, ప్రతిష్టాత్మక యంగ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2021 అందుకున్న భారతీయుడు ఎవరు? భారతీయుడు ఆన్సర్ వచ్చేసి విద్యున్ ఆర్ హెబ్బర్. చూడండి, బెంగళూరుకి చెందిన 10 సంవత్సరాల అబ్బాయి విద్యున్ ఆర్ హెబ్బర్ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక యంగ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడం జరిగిందండి. భారతదేశం తరపున అందుకున్న వ్యక్తి, అతి చిన్న వ్యక్తి, అతి పిన్న వయస్కుడు. ఈ అబ్బాయి తలకిందలుగా ఉన్న సాలెడుగూడును ఫోటోగా తీశాడండి. అయితే ఆ ఫోటో అలా ఏముంది అనుకోకండి. సో అక్కడ ఏర్పడిన సూర్యుడితో పాటు ఏర్పడిన ఏదైతే లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ ద్వారా ఆ ఫోటోకి మంచి అందం వచ్చింది. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఫోటో వస్తుంది. అలా రావడాన్ని డోమ్ అంటారనమాట. డోమ్ హోమ్ అంటారు. అంటే ఫుల్లీ లైటింగ్తో ఒక జంతువు ఏర్పాటు చేసుకున్న, ఒక చిన్న సాలిడ్ పురుగు, ఒక కీటకం ఏర్పాటు చేసుకున్న గూడిని డోమ్ హోమ్ అంటారు. అందుకుగాను ఆ అబ్బాయికి అవార్డు రావడం జరిగింది. అయితే లండన్కి చెందిన మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ వాళ్ళు ఈ అవార్డుని ఇస్తున్నారు. 1965 నుంచి ఈ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేచర్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్గా దీనికి బాగా పేరుంది. ఈ ఈవెంట్కి 95 దేశాల నుంచి దాదాపుగా 50,000 ఎంట్రీలు వచ్చాయి, అప్లికేషన్స్. 19 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ఈ విజేతలను అంటే విన్నర్స్ని ప్రకటించారు. విజేతల్లో మన దేశం తరపున విద్యున్ ఆర్ హెబ్బర్ అవార్డు అందుకోవడం దేశానికి గర్వకారణం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తరువాత 3, మహిళల గర్భ విచ్ఛత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి ఎన్ని వారాలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది అంటే 24 వీక్స్. ఓకేనా, 24 వారాలకి ఎవరైనా అబార్షన్ చేసుకోవాలంటే 20 వారాలకు ఉన్న అవకాశాన్ని 24 వారాలకు పెంచింది. దీనికి సంబంధించి నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. సో కాకపోతే కొన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చిందనమాట ఈ ప్రెగ్నెన్సీ సవరణ చట్టం 2021 పేరుతో. గుర్తుపెట్టుకోండి, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ చట్టం 2021ని తీసుకొస్తూ కొన్ని వర్గాల మహిళలకు, అందరికీ కాదు కొన్ని వర్గాల మహిళలకు 20 వారాల నుంచి 24 వారాలకు అబార్షన్ చేసుకునే పరిమితిని పెంచుతున్నట్లుగా చెప్పడం జరిగిందండి. ఈ చట్టం ప్రకారం ఎవరెవరు అర్హులు అంటే లైంగిక వేధింపులు గురయ్యి వాటి ద్వారా ఏర్పడిన గర్భాలకు కావచ్చు, అత్యాచారాల ద్వారా ఏర్పడిన గర్భాలు కావచ్చు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైధవ్యం పొందడం, విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యం వల్ల ఉన్నవారు, పిండం పూర్తిగా రూపం దాల్చిన పరిస్థితుల్లో ప్రభుత్వ అత్యయిక స్థితిని ప్రకటించినప్పుడు, విపత్తు సమయంలో గర్భం దాల్చిన వారు 24 వీక్స్లో గర్భ విచ్ఛుత్తి అంటే అబార్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ జాబితాలు ఉండేవాళ్ళు మాత్రమే. తర్వాత 4, బయోటెక్నాలజీ విభాగం దేశంలో మొట్టమొదటి వన్ హెల్త్ కన్సార్టియంను ప్రారంభించింది. ఈ విభాగం ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందండి. వీళ్ళు వన్ హెల్త్ అనే ఒక కన్సార్టియంని ఏర్పాటు చేశారు. కన్సార్టియం అనేది ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉండే ఒక గ్రూప్ అని చెప్పొచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది కన్సార్టియంగా చెప్పుకుంటాం. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ మన ఇండియాలో మొట్టమొదటి వన్ హెల్త్ అనే ఒక కన్సార్టియంని ప్రారంభించింది. ఈ కార్యక్రమం భారతదేశంలో జునాటిక్ అండ్ ట్రాన్స్బౌండరీ వ్యాధి కారకాల యొక్క ముఖ్యమైన బ్యాక్టీరియా, వైరల్ అలాగే పరాన్నజీవులు ఇన్ఫెక్షన్లో నిఘా నిర్వహించాలని భావిస్తోంది. ఈ కన్సార్టియం ద్వారా బయోటెక్నాలజీ విభాగ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ 27 సంస్థలతో కూడిన ఈ కన్సార్టియం కోవిడ్ అనంతర కాలంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పారు. అంటే ఈ కన్సార్టియంలో చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని కన్సార్టియం అంటారు. అయితే ఇలా మొత్తం 27 సంస్థలతో ఈ కన్సార్టియంని ఏర్పాటు చేసి ఫ్యూచర్లో బ్యాక్టీరియా, వైరల్, పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లపై నిఘా ఉంచడం కోసం ఒక కన్సార్టియంని ఏర్పాటు చేశారు. తర్వాత 5th వన్, ఇండియన్ ఆర్మీ జాయింట్, గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇండియన్ ఆర్మీ అదేవిధంగా యుఎస్. సో చూడండి, ఇండియన్ ఆర్మీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్స్ యుద్ధ్ అభ్యాస్ 2021 ఎన్నవ ఎడిషన్. ఓకే, 2021లో యుద్ధ్ అభ్యాస్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 17వ ఎడిషన్ అండి. అమెరికాలోని అలాస్కాలో భారతదేశము అమెరికా ఆర్మీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్స్ యుద్ధ్ అభ్యాస్ 2021 యొక్క 17వ ఎడిషన్ కోసము మన ఇండియా తరపున ఆర్మీ కంటింజెంట్ బయలుదేరింది. అంటే ఒక గ్రూపు మన భారతదేశం నుండి ఒక ఆర్మీ గ్రూపు అమెరికాకి బయలుదేరింది.
ఈ 17వ ఎడిషన్ వచ్చేసి అలాస్కాలో జరగబోతోంది. 2021 17వ ఎడిషను ఈ ఏదైతే ఎక్స్ యుద్ధ్ అభ్యాస్ అనేది ఉందో 2021లో 17వ ఎడిషను, ఇది అమెరికాకి మనకి మధ్య జరిగే ఒక ఎక్సర్సైజు. ఈ నెల 15 నుండి 29 వరకు ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే జరుగుతున్నట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే మనం పంపిన ఈ గ్రూప్లో 350 మంది సిబ్బందితో కూడిన ఒక బృందం ఈరోజు స్టార్ట్ అయింది. ఇది ఇండియాకి మనకి మధ్య అతిపెద్ద సైనిక శిక్షణ, అదేవిధంగా రక్షణ సహకార వ్యాయామం అని చెప్పాలి. ఈ వ్యాయామం ఇంతకుముందు వెర్షన్ అంటే 16వ ఎడిషన్ వచ్చేసి ఫిబ్రవరిలో రాజస్థాన్లోని బికనీర్లో మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. ఇప్పుడు అమెరికాలోని అలాస్కాలో జరుగుతోంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 6th వన్. అయితే ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఏంటంటే ఇరు దేశాలకు సంబంధించి రక్షణ పరంగా, సహకార పరంగా ఎలా ఉంటాము, ఏం చేస్తాం అనేది అక్కడ సిబ్బంది చేసి చూపిస్తారు. తర్వాత 6th వన్. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? సజ్జన్ జిందాల్. చూడండి, వరల్డ్ స్టీల్ అసోసియేషన్, దీన్ని WSA అంటారు. 2021 నుండి 22 కాలానికి గాను JSW స్టీల్ ఈ సంస్థ చైర్మన్, అదేవిధంగా MD అంటే మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ను వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నుకున్నట్లుగా తెలిపింది. ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్గా వ్యవహరించిన భారతదేశం నుండి ఎన్నుకోబడిన మొదటి ప్రతినిధిగా సజ్జన్ జిందాల్ గారు కావడం విశేషం. మన ఇండియాలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇనుము, ఉక్కు ఉత్పత్తుల తయారీలో ఏదైతే సంస్థలు ఉంటాయో, ఉక్కుకి సంబంధించి, ఐరన్కి సంబంధించిన సంస్థలు, ఆ సంస్థలన్నింటినీ ఒక కోవి కింద తెచ్చి వాటికి మార్గదర్శకాలు చేసుకోవడం కోసం ఏర్పాటు చేశారు ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ని. అయితే JSW స్టీల్ అనేది మన ఇండియాలో అతిపెద్ద ఐరన్ అంటే ఉక్కు ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటి. తర్వాత 7, 4వ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంకర్ గవర్నర్లు, దీన్ని FMCBG అంటారు. అంటే ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గ్రూప్ ఉంటుంది. దాన్ని మనం వచ్చేసి ఈ గ్రూపు సమావేశంలో భారతదేశం తరపున ఎవరు అధ్యక్షత వహించారు అంటే శ్రీ నిర్మలా సీతారామన్. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అంటే ఫైనాన్స్ మినిస్టరే పార్టిసిపేట్ చేస్తారు. మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? శ్రీ నిర్మలా సీతారామన్. కాబట్టి ప్రపంచ బ్యాంకు నిర్వహించే ఈ వార్షికోత్సవ సందర్భంగా అక్టోబర్ 13న వాషింగ్టన్ DCలో జరిగిన ఇటాలియన్ ప్రెసిడెన్సీ కింద 4వ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు పార్టిసిపేట్ చేశారండి. ఇందులో సింపుల్గా చెప్పాలంటే వాతావరణ చర్యలు కావచ్చు, ఇంటర్నేషనల్ ట్యాక్స్ గురించి కావచ్చు, అండ్ ఆర్థిక రంగ సమస్యల గురించి కావచ్చు, ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న హెల్త్ ఇష్యూస్ గురించి కావచ్చు, అండ్ కోవిడ్ సిచ్యువేషన్స్ గురించి కావచ్చు, ఇలాంటి వాటి గురించి ఈ మీటింగ్లో చర్చించుకున్నారు. అదేవిధంగా వాటికి రిలేటెడ్గా వాటిని తగ్గించడం కోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు తెలుసుకుంటే చాలు. ఈ మీటింగ్ ద్వారా ఒక్క దేశానికి ఒక దేశం సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. తరువాత 8th వన్. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పట్టణ ఉపాధి పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది అంటే తమిళనాడు అండి. చూడండి, తమిళనాడు గవర్నమెంట్ ఇప్పటివరకు మనకు తెలుసు గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి విన్నాం. అంటే గ్రామాల్లో ఇల్లు చెరువు తవ్వడం, గట్లు ఎత్తడం ఇలాంటి పని ద్వారా సంవత్సరానికి 2 సార్లు మనకి ఈ పనిని కల్పించడమో లేదా సంవత్సరానికి ఒకసారి ఉపాధిని కల్పిస్తూ ఉంటారు గ్రామాల్లో ఉండే వాళ్ళకి. అదేవిధంగా పట్టణాల్లో ఉండేవారు కూడా పట్టణ ఉపాధి పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్రం ఆదేశించింది. ఈ పథకం ఉద్యోగ అవకాశాలను పెంచడం ద్వారా ప్రజా ఆస్తులు సృష్టి పెరుగుతుంది. వాటి నిర్వహణ ద్వారా జీవనోపాధి, అదేవిధంగా సామాజిక భద్రతను అందించడమే ఈ స్కీమ్ ఉద్దేశం. పైలట్గా ఈ పథకం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో 2 జోన్లలో, 11 మున్సిపల్ కార్పొరేషన్లో 1 జోన్, 7 రీజియన్లో 1 మున్సిపాలిటీ మరియు 37 జిల్లాల్లో 1 పంచాయతీ 2021-22 సంవత్సరానికి అమలు చేయబడుతుందన్నమాట. అంటే కార్పొరేషన్లో ఒక్కొక్క ప్రాంతాన్ని, అదేవిధంగా మున్సిపల్స్లో 4 ప్రాంతాలని, అదేవిధంగా 7 రీజియన్లో 1 మున్సిపాలిటీని, 37 జిల్లాల్లో 1 పంచాయతీని సెలెక్ట్ చేసుకొని ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. 2021-22 సంవత్సరానికి ఈ పథకం కోసం తమిళనాడు గవర్నమెంట్ 100 కోట్లు కేటాయించింది. ప్రారంభ సంవత్సరం అనమాట. అంటే ఇదే ఫస్ట్ స్కీమ్ స్టార్టింగ్. ఓకే. అండ్ ఈ పథకం కింద మొత్తం వ్యక్తి దినాల్లో 50% మహిళలకే అవకాశం ఇస్తారు. మహిళలు మరియు పురుషులు ఒకే నైపుణ్యం లేని మరియు సెమీ స్కిల్డ్ పనికి ఒకే వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకే విధమైన జీతభత్యాలు ఇస్తారు. తమిళనాడు అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శ్రీ రంగనాథన్ నేతృత్వంలో కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. పట్టణ ఉపాధి పథకం తమిళనాడులో స్టార్ట్ చేశారు. తర్వాత 9, గోవా రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి ఎవరు శంకుస్థాపన చేశారు?
శ్రీ అమిత్ షా అండి. కేంద్ర హోంమంత్రి అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడు అమిత్ షా తన గోవా పర్యటనలో సందర్భంగా దర్బందారాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్టార్ట్ చేస్తున్న క్లాసెస్ను కూడా ఆయన ప్రారంభించారు. అండ్ ఫస్ట్ బ్యాచ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి, గుర్తుపెట్టుకోండి. తరువాత 10, బ్రెజిల్ లెజెండ్ పిలే అంతర్జాతీయ గోల్ రికార్డును బద్దలు కొట్టిన భారతీయ ఫుట్బాల్ ఆటగాడు ఎవరు అంటే సునీల్ ఛెత్రి. ఓకే, చూడండి, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి 79వ అంతర్జాతీయ 79 గోల్స్తో 2021 మాల్దీవులతో జరుగుతున్న మ్యాచ్లో బ్రెజిలియన్ ఫుట్బాల్ ప్లేయర్ పీలే మీద ఉన్న 22 గోల్స్, అంటే పీలేకి అంటే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ పీలే, అతనికి 72 గోల్స్తో ఇంటర్నేషనల్ రికార్డు ఉంది. ఆ రికార్డ్ని ఇప్పుడు 79 గోల్స్తో భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి అధిగమించాడు. సో మాల్దీవులతో జరిగిన భారత మ్యాచ్లో 62వ నిమిషంలో గోల్ చేసినప్పుడు సునీల్ ఛెత్రి 77 గోల్స్తో పిలేకి ఉన్న 77 గోల్స్తో 79 గోల్స్ చేసి ఇంటర్నేషనల్ గోల్ రికార్డుని అధిగమించాడు. అంటే ఇప్పుడు ఈ రికార్డు, అత్యధికంగా గోల్స్ చేసిన రికార్డు మన భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి మీద ఉంటుంది. ఇంతకుముందు ఇది వచ్చేసి మనకి పిలేకు ఉండేది రికార్డు. తర్వాత 11, ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 14. నియంత్రకులు, వినియోగదారులు, పరిశ్రమల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ స్టాండర్డ్స్ డే జరుపుకుంటారు. అయితే సింపుల్గా చెప్తామండి, మనం అంటాం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు, ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ కొనేటప్పుడు ఈ ప్రమాణాలు ఉన్నాయా లేవా, ఎంతెంత క్వాలిటీస్తో మనకు అందులో ఏమేమి కలుపుతున్నారని ఉన్నాయా లేదని చెప్తాం. అయితే ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి కావచ్చు, అవి ఏ దేశానికి ఏ ప్రాంతానికి సపరేట్గా ఉంటాయి. ఇలా కొన్ని నియమాలు ఉండాలి, కొన్ని ప్రామాణికలు ఉండాలి, కొన్ని స్టాండర్డ్స్ ఉండాలని కొన్ని అంతర్జాతీయ సంస్థలు చెప్పుకుంటూ ఏర్పాటయ్యాయి. అదేవిధంగా ఈ రోజును కూడా ఏర్పాటు చేశారు. 1946 అక్టోబర్ 14 లండన్లో జరిగిన మీటింగ్లో 25 దేశాల ప్రతినిధులు పాల్గొని వినియోగదారులకు ప్రామాణికమైన నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు అంతర్జాతీయ ప్రామాణిక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి గుర్తుగా ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే స్టాండర్డ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 12, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 ప్రకారం కింద ఏ దేశ పాస్పోర్టు అత్యంత శక్తివంతమైంది? ఆన్సర్ చూసినట్టయితే జపాన్ అండి. జపాను అదేవిధంగా సింగపూర్ ఈ రెండు ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాయి. హెన్లీ పాస్పోర్ట్స్ ఇండెక్స్ 2021లో అగ్రస్థానంలో ఉన్నాయి. వీళ్ళు పాస్పోర్ట్ హోల్డర్లు అంటే ఎవరైతే జపాన్, సింగపూర్ పాస్పోర్ట్స్ ఉంటాయో వాళ్ళు 192 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. కాబట్టి అది టాప్లో ఉంది. సో జపాన్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం వరుసగా అయితే థర్డ్ టైము. 2020లో 84వ స్థానంలో ఉన్న మన ఇండియా 2021లో 90 వరకు ర్యాంక్ పడిపోయింది. దాని పాస్పోర్ట్ హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా అంటే మన భారతదేశం పాస్పోర్ట్ ఉంటే కేవలం 58 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ట్రావెల్ చేయవచ్చు. ఈ సంవత్సరం తజికిస్తాన్ అదేవిధంగా బుర్కీనా ఫాసాలతో భారతదేశం ర్యాంక్ అనేది పంచుకుంది, అంటే ఈక్వల్గా ఉందన్నమాట వాళ్ళతో. తర్వాత 13, పునరుత్పాదక శక్తి దేశ ఆకర్షణీయ సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత? సో ఇంగ్లీష్లో దీన్ని రెన్యూవబుల్ ఎనర్జీ నేషనల్ అట్రాక్షన్ ఇండెక్స్ అంటారు. ఈ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే థర్డ్ ర్యాంక్ అండి. ఈవై అనే ఒక కన్సల్టెన్సీ నిర్వహించిన పునరుత్పాదక శక్తి దేశీయ ఆకర్షణీయ సూచిక, దీన్ని RECAI అంటారు. వీళ్ళు ఇటీవల విడుదల చేసిన 58వ ఎడిషన్లో మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇండెక్స్ వారి పునరుత్పాదక ఇంధన పెట్టుబడి, విస్తరణ అవకాశాల ఆకర్షణపై ప్రపంచంలో టాప్ 40 మార్కెట్లలో మన ఇండియా కూడా ఒకటి. అండ్ ఈ యొక్క ఏదైతే ఈవై అనే ఒక కన్సల్టెన్సీ ఉందో, సో ఈ సూచికని ఈ సూచికలో యునైటెడ్ స్టేట్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత చైనా సెకండ్లో ఉంది, మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది, ఫ్రాన్స్ ఫోర్త్లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. టాప్ 5లో ఉన్న దేశాలు ఇవి. టాప్ 5లో మన ఇండియా ఒకటి, థర్డ్ ప్లేస్. తర్వాత 14, ప్రపంచ దృష్టి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 14. కంటి ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, దృష్టి లోపం గురించి పరిష్కరించడం కోసం, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నేత్ర వైద్యులు చేసిన పనిని గుర్తించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న ప్రపంచ దృష్టి దినోత్సవము లేదా వరల్డ్ ఐ డే లేదా వరల్డ్ విజన్ డే అని కూడా పిలుస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తారండి. అండ్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కంటి సమస్యలపై, కంటి ఆరోగ్యంపై, కంటి ప్రాముఖ్యత గురించి తెలియజేయడమే దీని ఉద్దేశం.
అండ్ ప్రపంచ దృష్టి దినోత్సవం అనేది అంతర్జాతీయ అంధత్వ నివారణ ఏజెన్సీ ఐఏపీబీ సమన్వయంతో నిర్వహించబడుతోంది. ఈరోజు అధికారికంగా 2000వ సంవత్సరంలో ఐఏపీబీ ఈవెంట్గా నిర్వహించింది. సో అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే లవ్ యువర్ ఐస్. తర్వాత 15 ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 14 అండి. పునరుపయోగం అంటే మళ్ళీ వాడుకోవడం లేదా రికవరీ, అదేవిధంగా రీసైక్లింగ్ రేట్లను పెంచే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యర్థాల పారవేయడాన్ని అంటే ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా పొల్యూషన్కి ఎలాంటి కారకం కాకుండా ఉండేలా ప్రోత్సహించడానికి 2018 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న అంతర్జాతీయ ఈ వేస్ట్ డే జరుపుకుంటారు. ఈ రోజున WEE ఫారం ప్రకటించింది. ఈ రోజుని WEE ఫారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 నిర్మాత బాధ్యత సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాక ఇంటర్నేషనల్ సంఘం అంటే సొసైటీ. తర్వాత 16 ప్రపంచంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ అండ్ డ్రైవర్ లేని రైలు ఏ దేశంలో ఆవిష్కరించబడింది అంటే జర్మనీ. ప్రపంచంలో ఆటోమేటిక్గా పనిచేసి అదేవిధంగా డ్రైవర్ లేని ఒక ట్రైన్ అనేది జర్మనీలోని హంబర్గ్లో ఆవిష్కరించబడింది. అండ్ ఆటోమేటెడ్ రైలు ప్రాజెక్టు జర్మనీ రైల్ కంపెనీ డ్యూయస్ బాన్ అండ్ హైటెక్ ఇండస్ట్రియల్ గ్రూప్ సిమెన్స్ జాయింట్ వెంచర్గా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ ట్రైన్లో ఎలాంటి డ్రైవర్ ఉండడు, ఆటోమేటిక్గా అదే ట్రావెల్ అవుతూ అదే దాన్ని డ్రైవ్ చేసుకోగలుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్ 2021లో ఈ సంస్థ మొదటి స్థానంలో ఉందండి సామ్సంగ్. అండ్ ప్రతిష్టాత్మక యంగ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2021 అందుకున్న భారతీయుడు ఎవరు అంటే విద్యున్ హెబ్బర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మహిళలు గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 8 వారాలకు పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది 24 వీక్స్. బయోటెక్నాలజీ విభాగం దేశంలో మొట్టమొదటి వన్ హెల్త్ కన్సార్టియంను ప్రారంభించింది. ఈ విభాగం ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. అండ్ ఇండియన్ ఆర్మీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ అదేవిధంగా సో అమెరికా ఆర్మీ జాయింట్ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ 2021 ఎన్నో ఎడిషన్ అంటే 17 ఎడిషన్. అండ్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరంటే సజ్జన్ జిందాల్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 4వ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారతదేశం తరపున ఎవరు అధ్యక్షత వహించారు అంటే శ్రీ నిర్మలా సీతారామన్. ఇది వాషింగ్టన్ డీసీలో జరిగింది. అండ్ క్రింద వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఉపాధి పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిందంటే తమిళనాడు ప్రభుత్వము. గోవా రాష్ట్రంలో నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి ఎవరు శంకుస్థాపన చేశారంటే శ్రీ అమిత్ షా. బ్రెజిల్ లెజెండ్ పీలే అంతర్జాతీయ గోల్ రికార్డును బద్దలుకొట్టిన భారతీయ ఫుట్బాల్ ఆటగాడు ఎవరు అంటే సునీల్ ఛెత్రి. అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 14. అండ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 ప్రకారం కింద ఏ దేశ పాస్పోర్ట్ అత్యంత శక్తివంతమైంది అంటే జపాన్ అండ్ సింగపూర్ ఆల్సో. అండ్ పునరుత్పాదక శక్తి దేశ ఆకర్షణీయ సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 3వ స్థానము. అండ్ ప్రపంచ దృష్టి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 14. అండ్ ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 14. ప్రపంచంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ డ్రైవర్ లేని రైలు ఏ దేశంలో ఆవిష్కరించబడిందంటే జర్మనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.